హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన మాట విని ఎవరికైనా లేని ఆశ కలిగితే ఆమెకు నేను లేనిపోని ఆశ కల్పించానా అనుకుంటాం కదా. Did I give her false hope? Did I give her false hope? మనం దేనికైనా అలవాటు పడకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను దానికి అలవాటు పడలేదు. I am not accustomed to it. I am not accustomed to it. ఎవరినైనా చూసి చాలా తెలివైన వాడని అపోహపడితే అతను నువ్వు అనుకున్నంత తెలివైనవాడు కాదు అని చెబుతాం కదా. హీ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. హీ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ యూ థింక్. ఎవరైనా ఏ విషయం మీదనైనా ఆసక్తి చూపించకపోతే ఆమె ఆసక్తి కోల్పోయినట్లుంది అంటాం కదా. ఇట్ సీమ్స్ షీ హ్యాజ్ లాస్ట్ హర్ ఇంట్రెస్ట్. ఇట్ సీమ్స్ షీ హ్యాజ్ లాస్ట్ హర్ ఇంట్రెస్ట్. ఎవరైనా చాలాసేపటి నుండి ఆలోచిస్తూ ఉంటే మీరు చాలాసేపటి నుండి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? వాట్ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? ఎవరైనా డబ్బు సంపాదించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే డబ్బు సంపాదించడానికి ఇంకా మంచి మార్గాలు ఉన్నాయి అని చెబుతాం కదా. There are better ways to earn money. There are better ways to earn money. ఎవరైనా అకారణంగా మనల్ని అనుమానిస్తున్నారని తెలిస్తే అతను నన్ను ఎందుకు అనుమానిస్తాడు అని అడుగుతాం కదా. Why does he suspect me? Why does he suspect me? తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరినైనా మోసం చేయవలసి వస్తే అతన్ని మోసం చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెబుతాం కదా. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హిమ్. దెర్ ఈజ్ నో అదర్ వే బట్ టు చీట్ హిమ్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే నా చివరి శ్వాస వరకు నేను అతనితో మాట్లాడను అంటాం కదా. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఎవరైనా మితిమీరిన కోపంతో పళ్ళు కొరుకుతూ ఉంటే నీ పళ్ళు పటపటా కొరకకు అని చెబుతాం కదా. డోంట్ గ్రిట్ యువర్ టీత్. డోంట్ గ్రిట్ యువర్ టీత్. డబ్బు కోసం తప్పులు చేయడం మంచిది కాదు కదా. డబ్బు కోసం ఎప్పుడూ తప్పులు చేయకు. నెవర్ మేక్ మిస్టేక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. నెవర్ మేక్ మిస్టేక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. అప్పుడప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ వారం పని ఒత్తిడిగా ఉంది. వర్క్ హ్యాస్ బీన్ స్ట్రెస్ఫుల్ దిస్ వీక్. వర్క్ హ్యాస్ బీన్ స్ట్రెస్ఫుల్ దిస్ వీక్. ఫ్యాన్కి దుమ్ము పట్టి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఫ్యాన్ దుమ్ము పట్టి ఉంది. ద ఫ్యాన్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్. ద ఫ్యాన్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్. కొందరికి ఏది తప్పో ఏది ఒప్పో అనే విచక్షణ ఉండదు కదా. అతనికి తప్పు ఒప్పు అనే విచక్షణ లేదు. హీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. హీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఎవరైనా సరిగా ప్రవర్తించకపోతే ప్రవర్తించే తీరు ఇదేనా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ద వే టు బిహేవ్? ఈజ్ దిస్ ద వే టు బిహేవ్? బాగా ఇష్టపడేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే కన్నీటితో వీడ్కోలు చెబుతారు కదా. ఆమె నాకు కన్నీటితో వీడ్కోలు చెప్పింది. షీ గేవ్ మీ ఎ టీయర్ఫుల్ గుడ్ బై. షీ గేవ్ మీ ఎ టీయర్ఫుల్ గుడ్ బై. అలాగే సినిమా క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంది అని ఇలా చెప్పాలి. ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సో ఇంట్రెస్టింగ్. The climax of the movie was so interesting.
పుస్తకాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంటిని లైబ్రరీగా మారుస్తారు కదా. మేము ఈ ఇంటిని లైబ్రరీగా మారుస్తాము. We will turn this house into a library. We will turn this house into a library. ఎవరైనా సహాయం కోసం అడిగినప్పుడు మీకు సహాయం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెబుతాం కదా. I will do my level best to help you. I will do my level best to help you. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా. నేను అతన్ని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండటమే మేలు. I would rather be alone than marry him. I would rather be alone than marry him. ఎవరైనా ఒంటరిగా వస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒంటరిగా వచ్చింది. She came alone. She came alone. మనకు తెలిసిన వాళ్ళెవరైనా మనల్ని పట్టించుకోకపోతే నువ్వు నన్ను ఒక దారిని పోయేవాడిలా చూస్తున్నావు అంటాం కదా. You are treating me like a passerby. You are treating me like a passerby. అలాగే వాళ్ళు అతనికి సహాయం చేసి ఉండాలి అని ఇలా చెప్పాలి. They must have helped him. They must have helped him. ఎవరైనా ఏదైనా మాట ఇచ్చినప్పుడు మీరు మీ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అంటాం కదా. I want you to keep your promise. I want you to keep your promise. ఎవరిదైనా పుట్టినరోజు ఆ రోజు కాదో అని అనుమానంగా ఉంటే నేను పొరబడకపోతే ఈరోజు మీ పుట్టినరోజు అంటాం కదా. If I am not mistaken, today is your birthday. If I am not mistaken, today is your birthday. ఏదైనా పార్టీకి మనం వెళ్ళకపోతే ఎవరెవరు వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. పార్టీకి ఇంకా ఎవరెవరు వచ్చారు? Who else came to the party? Who else came to the party? ఎవరైనా బైక్ మీద నుండి పడిపోవడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను బైక్ మీద నుండి పడిపోయాడు. He fell off the bike. He fell off the bike. అలాగే నువ్వు బస్ స్టాప్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను చూశాను అని ఇలా చెప్పాలి. I saw you running towards the bus stop. I saw you running towards the bus stop. చిన్ననాటి స్నేహితులను కలవాలని ఎవరైనా ఆరాటపడతారు కదా. నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని నేను ఆరాటపడుతున్నాను. I am longing to meet my childhood friend. I am longing to meet my childhood friend. ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు మన బ్యాగు పోతే ఆ విషయం చెబుతాం కదా. నా బ్యాగు ఒకటి పోయింది. One of my bags is missing. One of my bags is missing. ఎవరైనా ఎన్నిసార్లు చెప్పినా తీసిన వస్తువులు తీసిన చోట పెట్టకపోతే నేను నీకు చాలాసార్లు చెప్పాను ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టు అంటాం కదా. I have told you so many times, keep things in place. I have told you so many times, keep things in place. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అని అడుగుతాం కదా. Who is working for whom? Who is working for whom? Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.